వెల్కమ్ టు PM7 లైఫ్. నెయ్యి ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందని అందరికీ తెలుసు. ఇది విటమిన్లు, ఖనిజాలు మరియు ఆరోగ్యకరమైన కొవ్వులతో నిండి ఉంటుంది. కానీ మనం అన్ని ఆహారాలతో నెయ్యి కలిపి తీసుకోవటం మంచిది కాదు. కొన్ని ఆహారాలతో నెయ్యి కలిపి తీసుకుంటే జీర్ణ సమస్యలు, ఇతర ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అయితే ఏ ఆహారాలను నెయ్యితో కలిపి తీసుకోకూడదు అనేది ఇప్పుడు తెలుసుకుందాం. టీ, కాఫీల్లో కెఫిన్ ఉంటుంది. ఈ కెఫిన్ నెయ్యిలో ఉండే కొవ్వులో కరిగే విటమిన్లతో చర్య జరిపి అసమతుల్యతను కలిగిస్తుంది. దీంతో తీవ్ర జీర్ణ సమస్యలు కలిగే అవకాశం ఉంది. కాబట్టి ఇక ఆయుర్వేద నిపుణులు నెయ్యి, తేనె కలయిక ఆరోగ్యానికి విషం అంటిది అని పరిగణిస్తున్నారు. నెయ్యి, తేనె కలిపి తీసుకోవటం వల్ల టాక్సిన్ ఏర్పడి శరీరానికి హాని చేస్తాయి. ఇక పెరుగుతో నెయ్యిని కలిపి అస్సలు తీసుకోకూడదు. ఇది బ్యాడ్ ఫుడ్ కాంబినేషన్. ఈ కలయిక తీవ్ర జీర్ణ సమస్యలకు దారితీస్తుంది. నెయ్యిలో ఉండే కొవ్వు, ఆమ్లాలు పెరుగులో ఉండే లాక్టిక్ యాసిడ్ తో చర్య జరుపుతాయి. తద్వారా అనేక శారీరక రుగ్మతలు కలుగుతాయి. ఇక వేడి నీటితో నెయ్యి తీసుకోవడం కూడా ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణుల అభిప్రాయం. ఇది ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. వేడి నీటిలో నెయ్యి కలిపి తాగినప్పుడు ఫ్రీ రాడికల్స్ ఏర్పడతాయి. ఫ్రీ రాడికల్స్ జీర్ణక్రియకు ఆటంకం కలిగిస్తాయి. అలాగే ముల్లంగి, నెయ్యి కూడా కలిపి తినకూడదు. ఈ రెండు మిశ్రమ లక్షణాలతో విభేదిస్తాయి. కనుక నెయ్యిలో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి కాబట్టి ముల్లంగిలో ఉండే లక్షణాలు కొవ్వులతో కలిపి అసమతుల్యతను ఏర్పడవచ్చు. పెద్ద మొత్తంలో పండ్లతో కలిపి నెయ్యి తీసుకోరాదు. ఇవి రెండు ఆరోగ్యకరమైనవి అయినప్పటికీ వాటి పెద్ద మొత్తంలో కలిపి తీసుకోవటం జీర్ణ సమస్యలకు దారి తీయవచ్చు. నెయ్యితో కలిపి అధిక మసాలా దినుసులను తీసుకోవటం జీర్ణ వ్యవస్థకు హాని కలిగించవచ్చు. నెయ్యిని ఎలా తీసుకోవాలి అంటే వేడి వేడి అన్నంతో నెయ్యి వేసుకొని తినడం ఆరోగ్యానికి మంచిది. పప్పులలో నెయ్యి వేసుకొని తినటం వల్ల పోషక విలువలు పెరుగుతాయి. చపాతీలకు నెయ్యి రాసుకొని తింటే రుచిగా ఉంటుంది. పాయసంలో నెయ్యి వేయటం వల్ల రుచి మరింత పెరుగుతుంది. ఆరోగ్యకరమైన జీవన శైలి కోసం నెయ్యిని సరైన విధంగా తీసుకోవటం అలవాటు చేసుకోవాలి. నెయ్యిని మితంగా తీసుకోవాలి. అధికంగా తీసుకోవటం వల్ల బరువు పెరగటం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. నెయ్యిని ఎల్లప్పుడూ నాణ్యమైనది మాత్రమే తీసుకోవాలి. ఏదైనా ఆరోగ్య సమస్య ఉన్నట్లయితే నెయ్యిని తీసుకోవటానికి ముందు వైద్యుని సలహా తీసుకోవాలి.